హలో గైస్, వెల్కమ్ టు అడిటమ్ బ్లాగ్. ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? అందరికి ఇష్టమైన ఆలు ఫ్రై ఎట్లా చేద్దాం చూసేద్దామా. అందులో నేను ఒక గిన్నెలో ఆయిల్ తీసుకున్నాను. ఆ తర్వాత తాలింపు గింజలు తీసుకున్నాం. ఆ తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకున్నాం. ఆ తర్వాత మిర్చిని తీసుకున్నాం. తర్వాత పొటాటోని కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా మేము పొటాటోని కట్ చేసామో. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి తీసుకున్నాం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాం. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకున్నాం. మనము స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం. దాంట్లో ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ బాగా వేరెక్కాలి. ఆ తర్వాత ఆయిల్లో తాలింపు గింజలు వేసుకున్నాం. ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ నూనెలో బాగా వేగాలి. చూసారా ఆనియన్స్ ఎంత బాగా వేగుతున్నాయో. ఆ తర్వాత దీంట్లో కొంచెం మిక్సీ వేసుకుని కలుపుకున్నాం. చూసారా ఎలా కలుపుకున్నాం? మీరు కూడా అలా కలుపుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుని పొటాటోని దీంట్లో వేసుకున్నాం. చూసారా పొటాటో ఎంత బాగున్నాయో. ఆ తర్వాత పొటాటోస్ని బాగా కలుపుకున్నాం. మా వంటలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం. పొటాటోస్ బాగా ఉడకాలి. ఆ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఆ తర్వాత కొద్దిసేపు కలుపుకున్నాం. మంచి టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకుని కలుపుకున్నాం. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకున్నాం. ఆ తర్వాత కొంచెం కారం వేసుకుని కలుపుకున్నాం. కారం ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే నోరు మండిపోయిద్ది. చూసారా ఎంత బాగా కలుపుకున్నామో. పొటాటోస్ రెడ్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే మనము ఇవాళ పొటాటో ఫ్రై చేస్తున్నాం కదా. చూసారా ఎంత బాగుందో. నిన్ను చూస్తేనే యమ్మీగా ఉంది. ఆ తర్వాత ధనియాల పొడిని వేసుకున్నాం. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈరోజు మీకు ఒక మాట చెప్తా, వింటారా? దోసపిండి పుల్లగా కాకుండా ఉండాలంటే దోసపిండిలో కొంచెం మెంతులు వేసి రాత్రంతా ఉంచండి. అంతే, దోసపిండి పుల్లగా ఉండదు. చూసారా ఎలా చెప్పాను? మీరు కూడా పాటించండి. పొటాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాం. చూసారా పొటాటో ఫ్రై ఎంత బాగుందో. ఆ తర్వాత కొత్తిమీరతో డెకరేట్ చేసుకున్నాం. అంతే, పొటాటో ఫ్రై రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అడిటమ్ బ్లాగ్స్. మీ విజయానికి, మీ వంటకానికి శుభాకాంక్షలు.